ఏ నాన్ వెజ్ కర్రీకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతుంది. అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే కొంచెం కష్టమే. ఎక్కువ రోజులు నిలవ ఉండేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కేజీ అల్లం తీసుకొని దాని మీద ఉన్న పీల్ తీసి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కేజీ అల్లానికి 1/4 కేజీ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వెల్లుల్లి పొట్టు తొందరగా పోవాలి అంటే ఒక ½ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఈ అల్లాన్ని మిక్సీ పట్టేటప్పుడు ఒక 2-3 బ్యాచెస్గా వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం అల్లం, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ప్రతి బ్యాచ్కి 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గల్లుప్పు యాడ్ చేసుకోవటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ బూజు పట్టకుండా ఉంటుంది. అలాగే ఆయిల్ యాడ్ చేసుకోవటం వల్ల పేస్ట్ అనేది స్మూత్గా వస్తుంది. ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 to 4 months వరకు నిలవ ఉంటుంది. ఇంతేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్.